హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టిఫిన్ టైంలో ఆలూ పరాటా చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మెత్తగా స్మూత్గా ఆలూ పరోటా తినని వారు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు నేను 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కిలో గోధుమ పిండికి 1 గ్లాసు మిల్క్, కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసాను. అది వేడి చేయనవసరం లేదు, నార్మల్గానే ఉన్న ఆయిలే వేసాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ గోధుమ పిండి కలిపేసుకుందాము. ఒక 1 అవర్ నాననిద్దాము ఈ పిండిని. ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. చాలా స్మూత్గా రావాలి. చూడండి, అంత స్మూత్గా రావాలి. చాలా బాగుంటుంది. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఈ ఆలూ పరోటా. రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకుని 1 అవర్ అలా ఉంచేద్దాము. ఆ తర్వాత కుక్కర్లో నేను ఒక 1/2 కిలో బంగాళదుంపల్ని ఉడికించుకున్నాను. 2 విజిల్స్ వచ్చాయి. తర్వాత వాటిని తొక్క తీసేసి స్మాష్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చి 3 or 4 వేసుకుని కొంచెం పసుపు, తగినంత సాల్టు, తగినంత ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకుని కలిపేసుకుందాం మొత్తం. ఈ ఆలు ఉడికించుకున్న ఆలు పేస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసాను. గరం మసాలా బదులు ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర గరం మసాలా ఉంది, అది వేసేసుకుని కొత్తిమీర కట్ చేసుకుని వేసుకున్నాను. ఆలూ పరోటాకి ఇలాగ గోధుమ పిండి తీసుకుని ఆ మధ్యలో ఇది పెట్టుకుని చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకుని దీన్ని నెయ్యి వేసి నేను వేయించుకున్నాను. నెయ్యి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసి వేయించుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరు కూడా తయారు చేసుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వారు ఒక లైక్ చేయండి. బాయ్ అండి.